వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ను 2.5 రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శుభ్మన్ గిల్ సేన కరేబియన్ జట్టును ఏ దశలోనూ కోలుకోనీయలేదు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేసిన భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా పరుగుల వరద పారించింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ చురేల్, రవీంద్ర జడేజా అద్భుత సెంచరీలతో కదం తొక్కగా కెప్టెన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించారు. దీంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లోనే 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాటర్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. భారత బౌలర్ల పదునైన బంతులకు సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు. వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.